హాయ్ గైస్, ఐ లవ్ యూ. నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. ఈరోజు వీడియో ఏంటిదో ఆల్రెడీ తమ్మునేలా చూసి ఉంటారు. మై విలేజ్ షో వాళ్ళు మీకు తెలుసు కదా. సో వాళ్ళని ఈరోజు కలిసినాం అన్నట్టు. అంటే నేను మా ఫ్రెండ్ కలిసినాం. సో నేను ఎలా వాళ్ళతో స్పెండ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఎప్పుడు మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటా. మోటివేషనల్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోలు తీస్తూ ఉంటా. అండ్ అలాగే తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ తీస్తూ ఉంటా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫ్రెండ్ వాళ్ళని కలవడానికి వెళ్ళిన తర్వాత అండ్ ఎవరైతే మై విలేజ్ శ్రీకాంత్ అన్న అండ్ అనిల్ అన్న వీరు ఉంటారు కదా, వాళ్ళని కలిసినాం. నెక్స్ట్ గంగమ్మని కూడా కలిసిన, ఆల్రెడీ తమ్ముళ్ళు పెట్టినా కదా. సో కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళ స్టూడియో కూడా టోటల్ అబ్జర్వ్ చేసిన, చాలా బాగుంది. అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం మంచిగా ప్రొఫెషనల్గా చేసుకున్నారు. సో కొంతమంది ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, చాలామంది కలిసినప్పుడు చూసి ఉండొచ్చు స్టూడియో కూడా. సో అంటే నేను కూడా చూసాను చెప్పేసి చెప్తున్నా. ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఒక చిన్న వీడియో ఇద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే బ్రదర్ ఎట్లా అంటే, మేము అవుట్డోర్ షూట్కి వచ్చినప్పుడు వీడియో తీసుకోండి, బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం వీడియో యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అన్నారు. సో మేము కూడా కొంచెం రిక్వెస్ట్ చేసినాం, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. నేను మా ఫ్రెండ్ కూడా అన్నాం కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. జస్ట్ ఒక చిన్న వీడియో తీసుకుంటాం అన్నాం కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ప్లస్ ఏంటంటే కావాలనుకుంటే కొంచెం కాసేపు మాట్లాడుకోండి, ఎంతసేపు అన్నా మాట్లాడుకోండి, 2 hours 3 hours కానీ ఇట్లా కూర్చొని మాట్లాడుకోండి, బట్ వీడియో మాత్రం యాక్సెప్ట్ చేయమన్నాడు. ఇక కాసేపు మాట్లాడి జస్ట్ అట్లా ఫోటో దిగి వచ్చేసినాం. ఎవరైతే మై విలేజ్ షో డైరెక్టర్ శివన్న ఉంటాడు కదా, అతనితో కాసేపు మాట్లాడినా, అతను కూడా కొన్ని డౌట్స్ క్లియర్ చేసిండు. సో మన మై విలేజ్ షో శ్రీకాంత్ అన్న ఏమన్నాడంటే, మీ ఏమైనా ఛానల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే నీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తా కానీ, బట్ ఇట్లా వీడియో మాత్రం తీయడం కుదరదు అన్నాడు. సో అందుకే తీయలేకపోయినాం. బట్ ఏంటంటే సరే, ఇంకొకటి ఏమన్నా అంటే మా ఫ్రెండ్ అడిగిండు, అన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి చెప్పండి అని. అంటే బ్రదర్ ఇప్పుడు నేను చెప్తా కావచ్చు, బట్ అంటే నేను చెప్పినంత మాత్రం సబ్స్క్రైబర్స్ రారు కదా, దగ్గర కంటెంట్ ఉంటే వాళ్ళే వస్తారు అనుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో సరే అని చెప్పేసి సైలెంట్ ఉండిపోయినాం. బట్ ఏంటంటే కాసేపు వాళ్ళతో మాట్లాడి తర్వాత ఇప్పుడు రిటర్న్ అయినాం. యాక్చువల్లీ ఇంకొకరు ఎవరంటే మై విలేజ్ అనిల్ అని ఉంటాడు కదా, సో అతన్ని కూడా కలవలేం. జస్ట్ వీళ్ళతో అట్లా మాట్లాడి వచ్చేసినాం. కానీ ఏంటంటే ఒకటి వీడియో ఒకటి తీద్దామని ప్లాన్ ఉండే, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. తర్వాత కాసేపు మాట్లాడి వచ్చేసినాం. అండ్ రాజు వీళ్ళందరినీ కూడా కలిసినాం. కానీ ఏంటంటే ఈ గంగవని చూసినప్పుడు చాలా కొంచెం బాగానే అనిపించింది. ఎందుకంటే మనం స్క్రీన్ మీద చూసినందుకు, డైరెక్ట్ చూసినందుకు కొంచెం మనకు ఫీల్ వేరే ఉంటుంది కదా. సో కాబట్టి ఇక గంగవతో కూడా కాసేపు మాట్లాడి త్వరగానే ఇటు రిటర్న్ అయినాం. సో ఇది మరి ఇవాళ వీడియో. అంటే నేను వాళ్ళతో ఎలా ఎక్స్పీరియన్స్ చేసిన అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. అండ్ ఎవరైతే మీరు కూడా మై విలేజ్ షో టీం వాళ్ళని కలిసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. లంబడిపల్లికి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, లేదా వేరే వాళ్ళు కూడా చాలామంది కలుస్తుంటారు కదా, ఎవరైనా కలిసి కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా కలిసిన అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. అండ్ అలాగే ఎవరైతే మై విలేజ్ షో ఫ్యాన్స్ ఉంటారో ఒక చిన్న లైక్ చేయండి. సో ఓకే, మరి ఇది ఇవాళ వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఎక్కువ శాతం మోటివేషనల్ వీడియోస్, కామెడీ వీడియోస్, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో మరి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.